నమస్కారం. ఈరోజు సుఖీభవలో సిజేరియన్ తర్వాత ఆరోగ్యం, చెమట వాసనను వదిలించుకోవడం ఎలా, కాలేయ మార్పిడి ఎప్పుడు, మోకాలు మార్పిడి, కృత్రిమ కీళ్ళు, ఇంకా హెల్త్ టిప్. పండంటి పాపాయి పొత్తిళ్లలో కదులుతున్నప్పటికీ అమ్మదనంలోని కమ్మదనాన్ని అంతగా ఆస్వాదించలేకపోతూ ఉంటారు కొంతమంది. ఇందుకు కారణం సిజేరియన్ తాలూకు కోతలు, గాయాలే. సిజేరియన్ కోతల మూలంగా ఒళ్ళంతా పచ్చి పుండులాగా సలుపుతూ ఉంటుంది. వీటికి తోడు కాన్పు తర్వాత తగ్గని రక్తస్రావం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఎటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలి? సిజేరియన్ కోతలు, కుట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొరటి నొప్పుల్ని తట్టుకుని పండంటి బిడ్డకు జన్మ ఇవ్వడం నిజంగా స్త్రీకి మరో జన్మలాంటిదే. నవమాసాల ప్రయాణం సాఫీగా సాగిపోయి సుఖప్రసవం జరిగిపోతే ఏ ఇబ్బంది లేదు. అదే ప్రసవం కష్టమైతే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రసవద్వారం చిన్నదిగా ఉన్నప్పుడు, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భసంచిలో తగినంత నీరు లేనప్పుడు, 37 వారాలు దాటిపోతున్నా కాన్పు అయ్యే సూచనలు కనిపించినప్పుడు డాక్టర్లు తప్పనిసరిగా సిజేరియన్కు వెళతారు. అయితే నొప్పుల్ని భరించలేమని, కాన్పు కష్టాలను ఎదుర్కొనే శక్తి తమకు లేదని ఇవాళ చాలామంది గర్భిణీలు మానసికంగా ముందుగానే సిజేరియన్కు సిద్ధపడిపోతున్నారు. ఫలితంగా ఇవాళ సహజ కాన్పుల కంటే సిజేరియన్లనే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూస్తే ఆపరేటివ్ సిజేరియన్ సెక్షన్స్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. గత 10-20 సంవత్సరాల నుంచి చూసుకుంటే కొద్దిగా ఇంతకుముందు 10% మాత్రమే ఉండేది, 10 నుంచి 25% వరకు. బట్ ఇప్పుడు 50-60% వరకు సిజేరియన్ డెలివరీలు ఎక్కువైపోయినాయి. కారణాలు చాలా ఉంటున్నాయి. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకు సిజేరియన్ సెక్షన్ చేస్తున్నాము అనేసి. సో ఆ ఫ్యాక్టర్స్కి వచ్చేస్తే ఇప్పుడు కొన్ని మదర్లో ఉండొచ్చు, కొన్ని బేబీలో ఉండొచ్చు. మదర్ ఫ్యాక్టర్స్ ఎలా అవుతున్నాయంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే సిజేరియన్ సెక్షన్ కావడంతో ఆ ఫ్యాక్టర్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ రిపీట్ సిజేరియన్ సెక్షన్ అయిపోతుంది. లేదా ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. అంటే సునాయాసంగా లో రిస్క్ ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ కన్నా కొన్ని కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని చెప్పేసి, లేదా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే సివియర్ అనీమియా అంటే రక్తహీనత చాలా ఎక్కువ ఉండడంతో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, లేదా మదర్స్కి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్లో మోర్ దెన్ 30 years తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చి, సో అండ్ సింపుల్ లైక్ స్మాల్ ఫ్యామిలీ నార్మ్స్ అంటే ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే మాకు కావాలి అని అనుకునే వాళ్ళల్లో ఇవన్నీ ఏంటంటే యాడెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయిపోతున్నాయి ఫర్ ఇంక్రీజ్డ్ సిజేరియన్ సెక్షన్ రేట్. సిజేరియన్ తర్వాత త్వరగా కోలుకునేందుకు అవసరమైన జాగ్రత్తల్ని శ్రద్ధగా పాటించాలి. లేదంటే తల్లికి, ఆమెతో పాటు బిడ్డకు కూడా అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది. సిజేరియన్లో కుట్లు పడతాయి. గాయం మానడానికి కొంతకాలం పడుతుంది. గాయం పూర్తిగా మానే వరకు స్నానం చేయకూడదు. నీరు తగిలితే గాయం ఇన్ఫెక్షన్కు గురవుతుంది. గాయం మరింత నొప్పి పెడుతుంది. బిగువైన దుస్తులు ధరించకూడదు. సిజేరియన్ గాయాన్ని ప్రతివారం తప్పక డ్రెస్సింగ్ చేయించాలి. కోతలు, గాయాలకు గాలి బాగా ఆడేటట్లు చూసుకోవాలి. సిజేరియన్ అయ్యిందని మంచానికే పరిమితం కాకూడదు. మెల్లగా నడవడం మొదలుపెట్టాలి. ఇది చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటూ రోజూ కాసేపైనా అటూ ఇటూ నడుస్తుండాలి. ఎయిమ్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ ఏంటంటే మదర్ హెల్త్, బేబీ హెల్త్ మనం కాపాడాలి. ఇది మెయిన్ ఐడియా. అంటే టు డిక్రీజ్ పెరినేటల్ అండ్ మ్యాటర్నల్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ అని అంటాము మన సైంటిఫిక్ టర్మ్స్లో. ఇప్పుడు కేటగిరీస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ అని ఉంటాయి. మనం అంటే ఎందుకు చేస్తున్నాము, ఎంత తొందరగా చేయాల్సి వస్తుంది ఈ సిజేరియన్ సెక్షన్, లేదా మనం టైం తీసుకొని చేయొచ్చా, దీన్ని బట్టి ఇండికేషన్ని బట్టి మనకి 4 కేటగిరీస్ ఉంటాయి సిజేరియన్ సెక్షన్లో. కేటగిరీ 1, 2, 3 and 4. ఇప్పుడు కేటగిరీ 1 సిజేరియన్ సెక్షన్కి వస్తే ఇమ్మీడియట్ థ్రెట్ ఉంటుందన్నమాట. అంటే మదర్ ప్రాణానికి కానీ, బేబీ ప్రాణానికి కానీ, లేదా ఇద్దరికి కానీ మనకి లైఫ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు మనకి 30 నిమిషాల్లో మనం సిజేరియన్ సెక్షన్ చేయాలి, లేదా ప్రాబ్లమ్స్ వస్తాయి. సిజేరియన్ తర్వాత పొట్ట ఒక సంచిలాగా తయారవుతుంది. నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అంత త్వరగా తగ్గదని గుర్తుంచుకోండి.
పొట్ట తగ్గడానికి చాలామంది నడుముకు బెల్ట్ ధరిస్తుంటారు. ఇలా బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట తగ్గుతుందన్న నమ్మకంలో వాస్తవం కొంతే. బరువును తగ్గించుకోవడానికి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడంతో పాటు ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా డైటింగ్ చేయకూడదు. సిజేరియన్ కాన్పు తర్వాత కనీసం 8 వారాల వరకు కఠినమైన పనులు చేయడం, బరువులు ఎత్తడం చేయకూడదు. పొట్ట వ్యాయామాలు మొదలుపెట్టే ముందుగా పొట్టను లోపలికి లాగే కొన్ని శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. తర్వాత క్రమంగా ఏరోబిక్స్ లేదా యోగాసనాలు సాధన చేయవచ్చు. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమందికి పోస్ట్ పార్టం హెమరేజ్ అని అంటారు. అంటే బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవ్వచ్చు. బ్లీడింగ్ ఎక్కువ వినా లేదా పేషెంట్కి షాక్లోకి బికాస్ ఆఫ్ బ్లీడింగ్ బ్లడ్ లాస్ షాక్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు, అంటే సెప్సిస్ అవ్వచ్చు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి సిజేరియన్ అయిపోయింది, పడుకొనే ఉండండి, లెగొద్దు, టోటల్ బెడ్ రెస్ట్ కావాలి పేషెంట్కి అని అనుకుంటారు. అలాంటిది అది అపోహ మాత్రమే. పేషెంట్కి సిజేరియన్ అయినా ఇమ్మీడియట్గా 6 అవర్స్ 7 అవర్స్లో పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు లేచి తను అటు ఇటు కొంచెం తిరగగలిగితే ఆ బ్లడ్ క్లాట్ అనేది ప్రివెన్షన్ అవుతుంది. సో ఎందుకంటే దాన్ని మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటాం. అంటే ఎక్కడైనా సరే బ్లడ్ క్లాట్ అలా అయ్యింది అంటే అది డిస్లాడ్జ్ అయినప్పుడు డైరెక్ట్గా మనకి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ హై రిస్క్ మార్టాలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్. అందువల్ల మనకేంటంటే సిజేరియన్ అయిపోయింది, ఆపరేషన్ అయింది, సో మనము మంచినీళ్ళు ఇవ్వకూడదు, లేకపోతే తినడానికి ఇవ్వకూడదు, లేకపోతే మంచం మీద నుంచి దింపకూడదు అనేది ఉండదు. మనం ఎంత తొందరగా తను కంఫర్టబుల్ ఫీల్ అవ్వగానే నడిపించాలి, ఎక్కువ వాటర్ ఇవ్వాలంటే హైడ్రేషన్ ఇవ్వాలి, అండ్ మొబిలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడైతే మనం పాటిస్తామో ఇలాంటి కాంప్లికేషన్స్ కొంచెం తగ్గించుకుంటాము. సో యాజ్ సూన్ యాజ్ పేషెంట్ డయట్ ఇంప్రూవ్ అయ్యి యాక్టివ్గా ఉండి హైడ్రేషన్ బాగా ఉంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ సిజేరియన్లో. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అట్లీస్ట్ ప్రతి ఉమెన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఆబ్స్టెట్రిషియన్ దగ్గర ఇప్పుడు సిజేరియన్ డెలివరీ అని అన్న కారణాలు ఏంటి, వాట్ ప్రికాషన్స్ తీసుకోవాలి, మనము సిజేరియన్ అప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కనుక మనం డీటెయిల్గా కనుక్కుంటే మనం చాలా కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ హెల్ప్ ద ఉమెన్స్ హెల్త్. సిజేరియన్ తర్వాత త్వరగా కోలుకునేందుకు రోజువారీ ఆహారం విషయంలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, పచ్చి బఠానీలు, ఆరెంజ్లు, బెర్రీలు, ద్రాక్ష, ఆప్రికాట్ వంటి విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తిగా కోలుకునే వరకు నూనెలు, కారం, మసాలా దినుసుల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడమే మేలు. సిజేరియన్ తర్వాత బిడ్డకు పాలిచ్చే తల్లులు త్వరగా కోలుకోవడంతో పాటు బరువు కూడా తగ్గుతున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ కాలం చంటి బిడ్డకు పాలివ్వడం తల్లి బిడ్డలు ఇద్దరి ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో చెమట వాసన అనేది నిజంగానే మనకో పెద్ద సమస్య. రోజుకు 2 పూటలా స్నానం చేస్తున్నా సరే కాసేపటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసి చెమట వాసన మొదలవుతూ ఉంటుంది. పౌడర్లు, డియోడ్రెంట్ల సాయం తీసుకుంటున్నా శరీర దుర్గంధం ఒక పట్టాన వదలకుండా వేధిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో పాటు మనల్ని కూడా బాగా చికాకు పెట్టే ఈ చెమట వాసనను ఎలా వదిలించుకోవాలి, ఇందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతలకు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేసుకున్న బట్టలు చెమటతో తడిసి ముద్దైపోవటం మనందరికీ అనుభవమే. నిజానికి కొద్దో గొప్పో చెమట పట్టడం అనేది మన ఒంటికి, ఆరోగ్యానికి కాస్త మంచిదే. అయితే చెమటతో పాటు దుర్గంధం కూడా వస్తున్నప్పుడే మనకు చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వేసవిలో చెమట వాసనను వదిలించుకునేందుకు స్నానం చేసేటప్పుడు డెటాల్, యుడుకలోన్, రోజ్ వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత బాడీ స్ప్రే, పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్లను వాడుకోవచ్చు. ఎక్కువగా చెమట పట్టే చోట బేబీ పౌడర్ రాసుకుంటే మంచిది. ఇక ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కాటన్ దుస్తుల్ని మాత్రమే ధరించాలి. సింథటిక్ బట్టలు చెమటను మరింతగా పెంచుతాయి. ప్రతిరోజు తప్పనిసరిగా బట్టలు మార్చుకోవాలి. ముఖ్యంగా లోదుస్తుల్ని తప్పనిసరిగా మార్చుకోవాలి.
చెమటల మూలంగా మన శరీరంలో నుంచి జింకు లవణం ఎక్కువగా బయటికి పోతుంది. దీన్ని తిరిగి భర్తీ చేసుకునేందుకు బీన్స్, క్యారెట్, బఠానీ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. సోంపు గింజలు నోటినే కాదు, శరీర వాసనను కూడా ప్రభావితం చేస్తాయి. చెమట వాసనతో సతమతమయ్యేవారు రోజు ఒక స్పూన్ సోంపు తింటే మంచి ఫలితం ఉంటుంది. కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైనప్పటికీ మందులతో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా పాడైనప్పుడు, సిర్రోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లివర్ ఫెయిల్యూర్ అవ్వడంనే మనము ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. ఇది 2 రకాల కండిషన్స్లో మనం చూస్తుంటాం. ఒకటి ఏంటంటే లాంగ్ టర్మ్లో, దీర్ఘకాలంలో లివర్ డ్యామేజ్ అయ్యి, అది కారణం ఏదైనా ఉండవచ్చు. ఆల్కహాల్ ఉండవచ్చు, హెపటైటిస్ బి ఉండవచ్చు, హెపటైటిస్ సి వైరస్ ఉండవచ్చు. ప్రముఖంగా కనిపించే రోగ లక్షణము పసిరికలు, జాండీస్. దీంతో పాటుగా డిపెండింగ్ ఆన్ ద కాజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ మనకి ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్స్ కావడం కానివ్వండి, లేదంటే మల విసర్జనలో నల్లగా పోవడము, జాండీస్తో పాటు ఒంటి దురదలు ఏర్పడము, లేకపోతే జాండీస్తో పాటు జ్వరము, ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడము, కాళ్లల్లో కడుపులో నీరు చేరడము, ఇటువంటి విపరీత లక్షణాలు కూడా కొన్నిసార్లు మనకి ఈ లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆపరేషన్ ద్వారా పాడైపోయిన లివర్ని తీయాల్సి ఉంటుంది తొలుతగా. అదేవిధంగా సేకరించినటువంటి లివర్ ఏదైనా కడవర్ నుంచి కానీ, అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి ఉండవచ్చు, లేదంటే లైవ్ డోనర్ నుంచి కావచ్చు. దాన్ని సేకరించడం ఒక పెద్ద ప్రక్రియ. దానికి మనము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, దాని లోపల పర్ఫ్యూజనిస్టు, అనస్థెటిస్టు, సర్జన్స్, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క లివర్ని సేకరించి, అది ఆ సేకరించిన లివర్ని మళ్ళా నిర్ణీత కాల వ్యవధిలో, ఎందుకంటే ఒకసారి లివర్ బాడీ నుంచి సెపరేట్ అయిన తర్వాత మనము మ్యాక్సిమం దాన్ని 16 గంటల సేపు దాన్ని మనము మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా లివర్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి మనం ఎవరికైతే వ్యక్తిలో మనం అమర్చాలనుకుంటున్నామో ఆ వ్యక్తిలో చెడిపోయిన లివర్ని తీసేసి ఈ కొత్త లివర్ని అమర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి 10 to 12 అవర్స్ లోపల అయిపోతే కనుక చాలా బాగా. వేధించే మోకాళ్ళ నొప్పులకు ఇవాళ కీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం, అందులో సందేహం లేదు. అయితే మోకీలు మార్పిడికి సంబంధించి తొలినాళ్లతో పోలిస్తే ఇవాళ సర్జరీ విధానాల్లో కానీ, కృత్రిమ కీళ్లకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా ఇవాళ మనకు ఎన్నో రకాల కృత్రిమ కీళ్ళు అందుబాటులో ఉన్నాయి. మరి కృత్రిమ కీళ్లతో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి? ఎవరికి ఎలాంటి కీలు అన్నది ఎలా నిర్ణయిస్తారు? కృత్రిమ కీళ్ల మన్నిక ఎలా ఉంటుంది? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడికి తొలినాళ్లలో ఎలాంటి కృత్రిమ కీళ్లను వాడేవాళ్ళు? మనకి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ లాంటి ప్రొసీజర్ లాస్ట్ 40 years నుంచి చేస్తున్నారండి. ఇనిషియలీ అది ఓన్లీ అమెరికా, యూకేలో అయ్యేది. దట్ ఈస్ ప్రాబ్లీ ఇన్ ద 60s, 70s ఏజ్ గ్రూప్లో. ఆ టైంలో వాడే ఇంప్లాంట్స్కి ఇప్పుడు వాడే ఇంప్లాంట్స్కి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉండేదంటే భేదం ఉండే డిఫరెన్స్, మనకు వెరైటీ అంతా ఉండేది. ఆ పాతకాలం ఇంప్లాంట్స్లో దాని టెక్నాలజీ వేరే, దాన్ని ఇన్స్ట్రుమెంటేషన్ చేసే పద్ధతి వేరే, అండ్ అవన్నీ చాలా టైం కన్స్యూమింగ్ అండ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఉండేది. సో ఆ పాత ఇంప్లాంట్స్లో మెటీరియల్ వాడేది కానీ వాజ్ ఓల్డర్ టైమ్ ప్లాస్టిక్స్. నో ఎనీ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్లో 3 భాగాలు ఉంటాయి. పైన మెటల్ ఇంప్లాంట్ ఉంటుంది, కింద మెటల్ ఇంప్లాంట్ ఉంటుంది, మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది. బట్ ద మెటల్ టెక్నాలజీ, ఆ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్నాలజీ అవన్నీ చాలా మారినాయి. సో ఎర్లియర్ ఇంప్లాంట్స్లో అవి చేసే మెథడ్స్లో ఫోల్డింగ్ సరిగా వచ్చేది కాదు, బికాస్ దే వర్ ఓల్డర్ డిజైన్స్. అవి పెట్టే పద్ధతి ఆల్సో మనం మామూలుగా ఇప్పుడు సర్జరీ 1/2 an hour, 45 minutes, 1 hourలో చేస్తుంటే అప్పుడు 2-3 hours పట్టేది, బికాస్ ద టెక్నాలజీ వాజ్ బ్యాడ్. అండ్ చేసిన తర్వాత కానీ రికవరీ చాలా స్లో ఉండేది. ఇట్ విల్ టేక్ 2-3 months టు రికవర్. ఇప్పుడు ఒక 2-3 weeksలో రికవర్ అయ్యేది. అండ్ ఆల్సో ఈ ఇంప్లాంట్స్తో లాంగ్ టర్మ్ 20-year రిజల్ట్ స్టడీస్ ఉండేది కాదు. సో అవి 10 years వస్తాయా, 5 years వస్తుందా గ్యారంటీ ఉండేది కాదు.
బట్ ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఇంప్లాంట్స్లో అవన్నీ డిఫరెన్సెస్ చాలా మటుకు మనం కవర్ చేసి మోడర్న్ టెక్నాలజీతో బెస్ట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయగలుగుతున్నాం. కృత్రిమ కీళ్లకు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులేంటి? ఆర్టిఫిషియల్ నీస్లో మనం చేసే మెథడాలజీలో లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి. బట్ అన్నీ మనం ఇన్కార్పొరేట్ చేసి అడ్వాన్సెస్ ఆర్ బెటర్ అని మన మైండ్ లోపల ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ స్టడీస్ రావాలా. సో ఎనీ నీ ఇంప్లాంట్ మనం వాడే దాంట్లోకి లాంగ్ టర్మ్ స్టడీస్ మనకు యూకే రిజిస్ట్రీ అండ్ ఆస్ట్రేలియాలో రిజిస్ట్రీస్ అని ఉంటాయి, విచ్ ఆర్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్. అవి వెబ్సైట్లో ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు లాస్ట్ 20 yearsలో అంటే వాడిన ఇంప్లాంట్స్ని వాళ్ళు స్టడీ చేస్తున్నారు. సో పేషెంట్స్ని ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్ చేసుకొని ఈ రిజిస్ట్రీస్లో ఈ నీ ఇంప్లాంట్స్ ఎట్లా పర్ఫామ్ అవుతున్నాయని మనకు స్టడీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ వాడే ఇంప్లాంట్స్ ఇక్కడ గుడ్ సర్వైవర్షిప్ ఉండే ఇంప్లాంట్సే మనం ఇప్పుడు కానీ వాడతాము. సో దీనిలో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ లాస్ట్ 20-30 years నుంచి మనం సిమెంట్ వాడేది విత్ సిమెంట్. సో ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్లో వీ యూజ్ విదౌట్ సిమెంట్, బట్ అవి ఇంకా మనకి ఇండియాలో అంత రాలేదు అండ్ దే మే నాట్ బి దట్ అడ్వాంటేజెస్ ఆల్సో. సో మనం చూడాలి కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ మన కండిషన్స్ మన పబ్లిక్ ఇన్కార్పొరేట్ చేసుకొని మనకు బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి మనం వాడాలి. డెఫినెట్గా లోపల వాడే ప్లాస్టిక్, సో మనకు నీ ఇంప్లాంట్లో మెటల్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్లో చాలా వెరైటీ వచ్చింది అండ్ క్రాస్ లింక్ ప్లాస్టిక్స్ వచ్చినాయి లాస్ట్ 10 yearsలో. సో క్రాస్ లింక్ ప్లాస్టిక్ అంటే దాంట్లో అరుగుదల తక్కువ ఉంటుంది, వేర్ అండ్ టైర్ తక్కువ ఉంటుంది, లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది. సో దోస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ మనకు ఎనీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్ పాత టైం ఇంప్లాంట్స్ వాడిన వాళ్ళకి ఎప్పుడు అడిగినా కానీ చెప్తారు ఇది మామూలు మోకాలు మాదిరి లేదు, చాలా డిఫరెంట్గా ఉందని. బికాజ్ ఫోల్డింగ్ అయ్యేది కాదు, మూమెంట్ సరిగ్గా ఉండేది కాదు. సో లాస్ట్ 10-15 years వచ్చే ఇంప్లాంట్స్లో, పర్టికులర్లీ లాస్ట్ 5 years వచ్చే ఇంప్లాంట్స్లో ఈ మూమెంట్ యాక్టివిటీస్ బెటర్ ఉన్నాయి అండ్ ఇట్ మిమిక్స్ అ నార్మల్లీ. సో చేసే పద్ధతిలో వాళ్ళ ఇంప్లాంట్ టెక్నాలజీలో అండ్ డిజైనింగ్లో నార్మల్లీ ఉండేటట్ల అది క్లోజర్ ఉండేటట్ల ప్రయత్నిస్తున్నారు. సో దీంతో నార్మల్ ఫంక్షనింగ్ రావచ్చు, కొన్నిసార్లు కింద కూర్చోవచ్చు, యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసుకోవచ్చు అండ్ లైఫ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బెటర్ క్వాలిటీ ప్లాస్టిక్ లైఫ్ ఆల్సో 20 years ప్లస్ రావచ్చు. కృత్రిమ కీలుతో పాటు ఇతర విడి భాగాలకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎనీ సర్జరీ చేసినప్పుడు మనము వీ హ్యావ్ టు బీ ఫెయిర్లీ యాక్యురేట్ ఇన్ డూయింగ్ ద సర్జరీ ఆల్సో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయకూడదు. బికాస్ టైం ఎక్కువ స్పెండ్ చేసే కొద్దీ పేషెంట్ రికవరీ స్లో అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎర్లియర్ టైం 20 years బ్యాక్ ఉండేది, కానీ లాస్ట్ 5-10 yearsలో ఈ మనం చేసే నీ ఇంప్లాంట్ పెట్టే పద్ధతి మారింది, ఇన్స్ట్రుమెంటేషన్ మారినాయి. మనం ఏదైనా చేసినప్పుడు కట్స్ అన్ని వాడేది ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా చేస్తాము. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఈచ్ కంపెనీకి స్పెసిఫిక్గా ఉంటాయి. మనం జిమర్ కంపెనీ వాడితే వాళ్ళది ఉంటుంది, నార్మల్గా జాన్సన్ కంపెనీ పెడితే ఇన్స్ట్రుమెంటేషన్ వేరే ఉంటాయి. దీస్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ అండ్ కంఫర్ట్సమ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ వీ ఆర్ రిక్వైర్డ్ స్పెషల్ ట్రైనింగ్ వాడేకి. సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వీఆర్ ఏబుల్ టు డూ ద సర్జరీ ఫాస్టర్, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్టర్ ఉంటుంది. సో న్యూ ఇంప్లాంట్స్ ఒకటే కాదు, దాన్ని చేసే పద్ధతి, దాన్ని చేసే మార్గాలు, దాన్ని చేసే ఇన్స్ట్రుమెంటేషన్లో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి కంపేర్ టు 15-20 years బ్యాక్ అండ్ దిస్ మోడర్న్ టెక్నాలజీ ఈజ్ వాట్ మనం ఇక్కడంతా ఇన్కార్పొరేట్ చేసేది. మన దేశంలో తయారైన ఇండస్ నీ ప్రత్యేకత ఏంటి? అంటే మనకి ఇండియాలో కానీ కొన్ని స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ వచ్చినాయి లాస్ట్ 5-7 yearsలో అవి తయారు చేసిండేటివి. బట్ స్పెసిఫిక్గా మేము ఇప్పుడే ఎందుకు వాడమంటే బికాజ్ దానిలోకి మన ఫారెన్ ఉండే ఇంప్లాంట్స్కి కాస్ట్ డిఫరెన్స్ పెద్ద ఎక్కువ లేదు, ఎంతైనా కానీ ఒక 20,000 డిఫరెన్స్ ఉంటుంది. ప్రజెంట్ పాపులేషన్లో ఆ 20,000 డిఫరెన్స్కి మనం ఇండియన్ వాడి పేషెంట్స్ యాక్సెప్ట్ చేసే చాలా తక్కువ. బికాజ్ ఈ ఫారెన్ ఇంప్లాంట్స్కి యూ హ్యావ్ లాంగ్ టర్మ్ హిస్టరీ, 20 years స్టడీస్ ఉన్నాయి, 22 years స్టడీస్ వరకు ఉన్నాయి. బట్ మనం ఇండియన్ చేసే ఇంప్లాంట్స్ తయారులో లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంతవరకు లేవు మన దగ్గర. అంటే మనం ఆ ఇంప్లాంట్ వేస్తే ఆ పేషెంట్ నెక్స్ట్ 10 years బాగుంటాడా, 15 years బాగుంటుందా గ్యారెంటీగా చెప్పలేము. మనకుంటే కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటే దెన్ వీ కెన్ గో ఇన్ ఫర్ ద ఇండియన్ని. బట్ కాస్ట్ డిఫరెన్స్ అంత ఎక్కువ లేనప్పుడు, పేషెంట్స్ ఈజీగా 20,000 ఖర్చు పెట్టే సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ సస్టైనబుల్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటే ఇంప్లాంట్ వాడేది ప్రస్తుతానికి బెటర్. స్లోగా ఫ్యూచర్లో మన ఇండియన్ ఇంప్లాంట్స్ ఆల్సో ఇంప్రూవ్ అయ్యి దాని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకు వచ్చి ఇవన్నీ బాగా జరుగుతున్నాయని చేసినప్పుడు వైడ్ స్ప్రెడ్ యూస్ వాడుకోవచ్చు మనము. కొత్తగా వచ్చిన ఆక్సీనియం కీలు ప్రత్యేకత ఏంటి? జనరల్గా పబ్లిక్ చాలామంది అడుగుతుంటారు ఆక్సీనియం ఇంప్లాంట్ అంటే ఏంటి, గోల్డ్ ఇంప్లాంట్ అంటే ఏంటి. ఇవన్నీ దే ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ అ స్టాండర్డ్ నీ రీప్లేస్మెంట్ అండ్ ఓన్లీ మనం ఎప్పుడు వాడాలంటే ఇవి ఓన్లీ పేషెంట్స్కి ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నప్పుడు, మెటల్ ఎలర్జీ ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆక్సీనియం ఆర్ గోల్డ్ కోటింగ్ ఆన్ ద నీ వాడవచ్చు.
ఆక్సినియం అంటే ఇట్స్ ఓన్లీ అ సర్ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నీ ఇంప్లాంట్. దాన్ని కొంచెం వేరే కలర్తో కోట్ చేసి ఆక్సిడైజ్ జిర్కోనియం అని తయారు చేస్తారు. ఇది కొత్తగా వచ్చినది ఏం కాదు. లాస్ట్ 20 years నుంచి మన మార్కెట్లో అబ్రాడ్ ఉంది, ఇండియాలో కానీ లాస్ట్ 50 years నుంచి ఉంది. దీని రిజల్ట్స్ మనం ఎప్పుడు వాడతామంటే ఓన్లీ పేషెంట్స్ హు హ్యావ్ ఎలర్జిక్ రియాక్షన్ టు ద నార్మల్ మెటల్స్, అది మనకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా వాడవచ్చు. బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో ఇవి ఇంకా ఎక్కువ లైఫ్ వస్తాయని చెప్పేది అట్లా ఏం గ్యారంటీ లేదు. కొంతమంది వాళ్ళ కంపెనీ స్టడీస్లో చెప్తారు ఇవి ఇంకా ఎక్కువ ఏళ్ళు వస్తాయని, కానీ బట్ ఇన్ ద యూకే అండ్ ఆస్ట్రేలియన్ రిజిస్ట్రీస్లో మనం ఈ ఇంప్లాంట్ స్టడీ చేసినప్పుడు ఈ ఆక్సినియం అండ్ గోల్డ్ ఇంప్లాంట్స్ రిజల్ట్స్ ఒక 5% తక్కువ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్. అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఇంప్లాంట్స్ కన్నా రిజల్ట్స్ లాంగ్ టర్మ్లో అంత బాగుండవు. సో అవసరం ఉంటేనే, ఇండికేషన్స్ ఉంటేనే ఇవన్నీ వాడాలి. కొత్తగా వచ్చిన కీళ్లతో మోకాలును పూర్తి స్థాయిలో వంచవచ్చని చెబుతున్నారు, నిజమేనా? నా మోకాలు ఫోల్డింగ్ మనకు సర్జరీ తర్వాత వచ్చే నార్మల్గా మెట్లకి దిగేది, కార్లెక్కి కూర్చోండికి అండ్ లో స్టూల్ మీద కూర్చుండేకి చేసుకోవచ్చు. ఈ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వాడినా కానీ వీ స్టిల్ టెల్ పేషెంట్స్ కింద కూర్చోవద్దు, పద్మాసన వేసుకోవద్దు, బాస్పెట్లు వేసుకోవద్దు. ద సింపుల్ రీజన్ ఇస్ మనకు ఇంప్లాంట్ ఒక లైఫ్ ఉంటుంది. సో ఓవర్ ద లాంగ్ టర్మ్ మనం కింద కూర్చొని ఎక్కువ యాక్టివిటీస్ అట్లా చేస్తే ఇంప్లాంట్తో అవి కానీ వేర్ అండ్ టేర్ ఎక్కువ వస్తుంది. సో 20 years వచ్చే ఇంప్లాంట్ 10 yearsలోనే ఫెయిల్ కావచ్చు. సో మీ పేషెంట్స్కి ఇది ఇంప్లాంట్స్ ఎప్పుడైనా వాడినా కానీ వీ టెల్ దెమ్ ఎప్పుడో ఒకసారి కావాలంటే కూర్చోవచ్చు, కానీ డైలీ లైఫ్ స్టైల్లో కింద కూర్చుండేది, బాస్పెట్లు వేసుకుంటేది అవాయిడ్ చేయండి. ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడికి సంబంధించి ఇవాళ చాలా మార్పులే వచ్చాయి. సర్జరీ టెక్నిక్స్, కృత్రిమ కీళ్ళు చాలా వరకు పేషెంట్లకు సానుకూలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండవేడికి తలంతా తిరుగుతున్నట్లుగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి నీళ్లలో కొద్దిగా నూరిన అల్లం, ఒక చెంచాడు తేనెను కలుపుకొని తాగండి. తల తిరగడం ఇట్టే తగ్గిపోతుంది.